మీకే అవసరత ఉన్నదో, మీకేమి కావాలో, మీరేమి కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఆయనకు తెలియజేయగలిగితే ఆయన మీకు తగిన రీతిగా సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా. సర్వకృపానిధివే, సర్వబలగనివి, సకల
ఆయన సకలము చేయగలిగిన దేవుడు అండి. ఆయన మన జీవితాలలో సకలము చేయగలిగిన దేవుడు. ఈ రోజున మన సమస్య ఎంత గొప్పదైనా, మన పరిస్థితులు ఎంత గొప్పవైనా, ఆయన వైపు తిరిగి ఆయన అడగగలిగితే మన జీవితాల్లో సకలము చేసే దేవుడు. యేసయ్యా, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను ఒక్కసారి మీరు చూడండి అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. నడిపించగలిగిన దేవుడు నీవయ్యా. తండ్రి, ఈ బిడ్డలు ఈ రోజున ఏ సమస్యతో, ఏ అవసరతతో, ఏ అక్కరతతో ఇక్కడికి వచ్చారో వారి ప్రతి సమస్యకు సమాధానము నీవే దయచేయగలిగిన దేవుడవు. నీ కృప చూపించి మీరే అన్ని విషయాల్లో కూడా ఆదుకోమని, ఆదరించమని అయా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ఈ రోజున నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ, నీ ఆత్మ చేత ఈ ప్రాంగణం అంతటిని కూడా మీరు నిండించి మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ పరిచయంలో వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. చాలామంది దేవుని సన్నిధికి పాటలు పాడేవాళ్ళు వస్తే 10:30కి వస్తే చక్కగా మీరందరూ కూడా పాడవచ్చు. కాబట్టి దేవుడు చిత్తమైతే వచ్చేవారి నుంచి 10:30కే రావటానికి మరి పాటలు పాడేవాళ్ళు రాగలిగితే చక్కగా దేవుని నామాన్ని ఎన్నో పాటలతో ఆరాధించవచ్చు. ఎందుకంటే సమయం చాలా గడిచిపోతుంది కాబట్టి మనము సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. దేవుడు గడిచిన వారం నుంచి వారం వరకు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని తన రెక్కల నీడలో కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనము దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారు మనకి చాలా చక్కటి మాటను ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. పౌలు గారు ఏ విధంగా దేవునిలోనికి వచ్చాడో మనందరికీ తెలుసు. దమస్కో మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు దేశంలో అనేక మందిని హింసించాలని ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి, దేవుని పిల్లలను, దేవుని బిడ్డలను, వారు చేసే ప్రార్థనలను ఆటంకపరచాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి. అలాగున్న దమస్కు మార్గంలో గుర్రం మీద రౌద్రముగా తన సైన్యముతో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ మార్గంలో దేవుడు తన వెలుగు ద్వారా ప్రత్యక్షమై ఆయన సౌలుతో మాట్లాడినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. సౌలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ సౌలు గుర్రం మీద నుంచి ఆ ప్రకాశమానమైన వెలుగును చూసి అక్కడ బిల్లబీటుగా క్రింద పడిపోయాడు. 2 నేత్రములు కోల్పోయాడు. ఆ తేజోమయుడైనటువంటి దేవుణ్ణి, ఆయన వెలుగును, ఆయన ప్రశస్తమైన మహిమను చూసిన తరువాత తన నేత్రములు తనకి కనబడటం లేదు. అక్కడ ప్రభువా నీవెవరయ్యా చెప్పనంటుంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పి ఆయన సౌలుని గద్దించాడు. నీవెవరు ప్రభువా అని అతను అడుగుతుంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పనంటున్నాడు. హల్లెలూయా. అప్పుడుకి సౌలు గారికి అర్థమైంది తనతో మాట్లాడే స్వరం ఏమిటో. వెంటనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఫలాని చోట దైవ సేవకుడు అన్నయ్య అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నీ నేత్రములు మరలా తెరవబడతాయి అని చెప్పి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దైవ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు తనకు దృష్టి కలిగింది. మరలా
వెంటనే ఆయన బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించాడు. బైబిల్ గ్రంథంలో అనేక ప్రాంతాలు దర్శించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైన పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అపోస్తులుడైన పౌలు గారు. హల్లెలూయా. దేవుడు ఇందులో అత్యధికమైన పుస్తకాలు పెట్టే కృపను ఆయనకు అనుగ్రహించాడు. రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఉన్నటువంటి 14 పత్రికలు కూడా పౌలు గారు తన సంఘాలకు, ఆయా సంఘాలకు, ఆయా వ్యక్తులకు రాస్తూ వాళ్ళని ఎంతో బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ పత్రికలోనికి వచ్చినప్పుడు ఆయన చక్కటి మాట అక్కడున్న సంఘానికి, ఇక్కడున్న మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ఏంటంటే చక్కటి మాట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయన అత్యధికమైన శక్తి కలిగిన దేవుడు. ప్రియులారా, చాలామందికి అత్యధికమైనటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి. వాళ్ళకి సంతోషం వచ్చినా అత్యధికంగా సంతోషపడతారు, దుఃఖం వచ్చినా అత్యధికంగా దుఃఖపడతారు. బైబిల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అత్యధికమైన ద్వేషం ఉందంటండి బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో అత్యధికమైన ద్వేషం గురించి అక్కడ వ్రాయబడింది. ఈ రోజున అనేక మందిలో అత్యధికమైన ద్వేషం కనబడతా ఉన్నది. ఇంకా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 28వ వచనం కనుక మీరు చూసినట్లయితే అత్యధికమైన దుష్కార్యాలు అని కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి భూమి మీద దుష్కార్యాలు కూడా చాలా అత్యధికంగా ఉన్నవి. అలాగే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కనుక మీరు చూసినట్లయితే అత్యధికమైన దోషము అని అక్కడ ఒక మాట ఉండింది. ఈ భూమి మీద దోషము కూడా చాలా అత్యధికంగా ప్రబలనట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే అత్యధికమైన హేయ కృత్యములు ఉన్నవి అని అక్కడ ఉంటుంది. మనిషి చేసే హేయ కృత్యములు కూడా చాలా అత్యధికంగా ఉంటున్నవి. అలాగే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అత్యధికమైన భారం ఉంది. ప్రతి మనిషి కూడా భారాలు చాలా అత్యధికంగా పెట్టుకున్నాడు. ఇంకా మనం చూస్తే బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనంలో అత్యధికమైన కోపం కూడా ఉంది. రే నా కోపం తెప్పించబాకండి రా అంటారు. నా కోపం వస్తే నశాలానికి అంటిద్ది అని చెప్పి అంటారు. కాబట్టి పిల్లరా, చాలామంది వ్యక్తుల్లో ఈ స్వభావాలు మనకు కనబడుతున్నాయి. అత్యధికమైన కోపం ఉండిద్ది, అత్యధికమైన ప్రేమను చూపిస్తారు, ఆ క్షణంలోనే అత్యధికమైన ద్వేషాన్ని చూపిస్తారు, ఆ సమయంలోనే అత్యధికమైన హేయ కృత్యాలు, అత్యధికమైనవెన్నో చేస్తూ ఉన్నారు. అయితే మనము ఆరాధించే దేవుని గురించి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఆయన ఎవరంటే మనలాంటి వ్యక్తి కాదు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన చేసే కార్యాలు, ఆయన బిడ్డల పట్ల ఆయన జరిగించే మేలులు అత్యధికమైన శక్తి కలిగినటువంటివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చక్కటి మాట అక్కడ మనం చూస్తున్నాం. అత్యధికమైన శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి ఏ కార్యము చేయాలన్నా అత్యధికంగా చేస్తాడు ఆయన. ఏ మేలు చేయాలన్నా అత్యధికంగా చేస్తాడు. నీకు నాకు ఏమి ఇవ్వాలన్నా కూడా ఆయన అత్యధికముగా దయచేయువాడు ఆయా సందర్భాలలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అత్యధికముగా మనకు సహాయము చేయగలిగిన, దయచేయగలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఎందుకు ఆయన అత్యధికంగా మనకు సహాయం చేస్తున్నాడు? అత్యధికంగా ఆయన మనకెందుకు మేలు చేస్తున్నాడు? అత్యధికంగా ఆయనకు అంత శక్తి ఎందుకున్నది అని అంటే బైబిల్ చెప్తుంది. ఆయన గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. 97వ కీర్తన నేను చదువుతాను, చూడండి. 9వ వచనంలో ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. హల్లెలూయా. ఆయన
అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు కాబట్టే ఆయన చేసే కార్యాలన్నీ కూడా అత్యధికంగానే ఉంటవి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన ఔన్నత్యము కలిగిన దేవుడు. ఈరోజు నా దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అత్యధికంగానే తన సహాయాలు అందించాలని కోరుకుంటున్నాడు. అత్యధికంగానే దేవుడు తన బిడ్డలకు చేయు మేలులు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ అత్యధికమైన మేలులు చేయగలిగిన శక్తి కలిగిన దేవునిని మనం ఆరాధించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఈ రోజున కొన్ని మాటలు మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. బైబిల్లో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మన దేవుడు మనకు తన్ను ఆశ్రయించు వారికి, తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడు అత్యధికంగా కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా మీరు చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడి మాట చెప్తున్నాడు, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. హల్లెలూయా. అందరూ చేతులెత్తి చెప్పండి దేవునికి హల్లెలూయా. అభివృద్ధి చెందించువాడు మన దేవుడు. ఈ రోజున చాలామంది కష్టపడతా ఉంటారు, 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఈ రోజున చాలామంది మరి 24 గంటలు కూడా చాలా ప్రయాసపడతా ఉంటారు. ఈ రోజున చాలామంది చాలా రకాల ఆ బాధలతో శరీరము నలగగొట్టుకొని కష్టపడతా ఉంటారు. ఉదయం నుంచి తెల్లవారుజామునకు వెళ్తే పనికి ఒక్కొక్కళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యే పరిస్థితులు కూడా ఉంటున్నవి. అలాంటి పరిస్థితులలో నుంచి కూడా చాలామంది వెళ్తుంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మన దేవుడు అభివృద్ధి లేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, అభివృద్ధి కనబడలేని పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ బిడ్డలకు, ఎంత కష్టపడినా అభివృద్ధి లాని పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు, ఎంతగా ప్రయాసపడుతున్నా అభివృద్ధిని చూడలేని ఆ బిడ్డలకు దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించగలిగితే, నా దగ్గరికి కనుక మీరు రాగలిగితే నేను మీకు అత్యధికమైన అభివృద్ధిని కలుగజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన అభివృద్ధిని కలుగజేస్తాను. ఆయన అత్యధికమైన అభివృద్ధినిచ్చు దేవుడు, అత్యధికమైన అభివృద్ధినిచ్చు దేవుడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు, అబ్రహాం గారి మనవడు, తన మామగారు అయినటువంటి లాబాను దగ్గర తన కుమార్తెల కోసం 7 సంవత్సరాలు అలాగన 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ మామగారు మోసం చేసి పెళ్ళిళ్ళు చేశాడు. ఆ తర్వాత ఆయన తన ఇంటనే యాకోబుని పెట్టుకొని తన కళ్ళ ముందే తన పిల్లలు ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పశువులను యాకోబుకి ఇచ్చి కాయమని చెప్పాడు. మేకలను గొర్రెలను ఉదయాన్నే తీసుకుని వెళ్ళిపోయి మరలా సాయంకాలానికి వాటికి మంచి ఆహారం పెట్టి ఇలాగున ఆయన వాటిని పోషిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు యాకోబు. జాగ్రత్తగా ఆలోచించండి. యాకోబు డ్యూటీ ఏంటంటే ఆయన ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఆ పశువులను తీసుకుని వెళ్ళిపోవటం, అరణ్యానికి మేత స్థలములకు వెళ్ళటం, వాటిని మేపించటం బాధ్యతగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. భార్యలు ఉన్నారు, పిల్లలు పుట్టారు, దాసదాసీలు వచ్చారు, చాలామంది జనాభా తనకి విస్తరించబడింది. ఆ పరిస్థితుల్లో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు బిడ్డలు ఉన్నారు, నా భార్యలు ఉన్నారు, నా పనివారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ పోషించాలన్నా, వీళ్ళందరినీ కూడా నేను ఒక మంచి స్థితిని కల్పించాలన్నా మరి నాకు కూడా కొంత సహాయం కావాలి కదా. నేను ఇంతకాలం నీకు కొలువు చేశాను, అంతేనా? ఇంతకాలం పిల్లలు పుట్టినా కూడా నీకు పని చేస్తూ వచ్చాను. కాబట్టి నాకు నీ దగ్గర ఉన్నటువంటి మేకల్లో కానీ, నీ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెల్లో కానీ చారులు కలిగినవి కానీ, నల్లవైనవి కానీ, మచ్చలు కలిగినవి కానీ ఏవైనా ఉంటే నాకు ఇవ్వు అని చెప్పని అడిగాడు. చూడండి, 14 సంవత్సరాలు కొలువు చేశాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు,
తర్వాత ఆయన పిల్లలు పుట్టారు, సంపద పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, బిడ్డలు కూడా అభివృద్ధిలోనికి వస్తున్నారు, పెరుగుతున్నారు, ఒక్కొక్కరు వయస్సు మీద పడుతుంది. ఒక తండ్రిగా ఆయన ఆలోచించాల్సిన రీతిగా, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తున్నాను కదా, కాబట్టి నాకు ఏదైనా చెయ్యి అని చెప్పి అడిగితే ఆయన ఏం చేస్తున్నాడంటే, సరేనయ్యా నీకు ఇస్తానయ్యా అని చెప్పాడంట. సరేనయ్యా నీకు ఇస్తానయ్యా అని చెప్పానని ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కుమారుని పిలిచి ఆ కుమారునికి చెప్తున్నాడు, అయ్యాలారా, మందలలో, మేకలలో, గొర్రెలలో చారులు కలిగినవి కానీ, మచ్చలు కలిగినవి కానీ, నల్లవి కానీ ఏవైనా ఉంటే వాటన్నిటిని తీసుకొని పక్కకి వెళ్ళిపోండి అని తన పిల్లలకిచ్చి ఆ లాబాను గారు 3 రోజుల ప్రయాణం అంత దూరంలో పెట్టాడంట. ఇప్పుడు 3 రోజులంత దూరంలో ఉన్నవి ఆ పశువులన్నీ కూడా యాకోబు చూస్తే మందలోనికి వచ్చి అన్నీ కూడా పొడలు లేనివిగా కనబడనివి, అన్నీ కూడా మచ్చలు లేనివి కనబడనివి, అన్నీ కూడా మరి ఒక నల్ల రంగు కలిగినటువంటివి ఏవి కూడా లేవు. చూస్తే అన్నీ కూడా తెలుపువి ఉన్నవి, అన్నీ కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి కలర్తో ఉన్నవి. కానీ ఈయన చెప్పినటువంటి, ఈయన అడిగినటువంటివి ఏవి కూడా అక్కడ లేవు. యాకోబుకు అర్థమైంది, ఏదో చేశారు, ఇంతకాలం ఇంతమంది ఉండాలైతే ఏమైపోయినావు అన్నీ కూడా, మందలన్నీ కూడా అని ఆయన ఆలోచించి దేవునికి మొరపెట్టి ఆయన ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఆయన ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి నా జీవితం అని దేవునికి మొరపెట్టుకుంటూ ఆయన మందలను తోలుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ తన సమస్యలన్నీ, తన కష్టమంతా దేవుని వైపే తెలియజేస్తూ ప్రయాణం చేస్తూ ఆ పశువుల మందలు కనే టైం వచ్చేసరికి ఆ పశువుల మందరం ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లో, అవి నీళ్లు తాగేటువంటి స్థలంలో చిన్నారు జంగిసాలు అనే చెట్ల తీగలను, చువ్వలను తీసుకొనంట ఆ నీళ్ళల్లో పెట్టాడు యాకోబు. ఇవి కనే టైంలో ఆ నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు ఆ చువ్వలను చూసిన వెంటనేనంట అవి చాలా బలహీనులైపోయి అవి చారులు కలిగినటువంటి పిల్లలను కన్నవంట. హల్లెలూయా! అలాగున కన్నటువంటి పిల్లలను చూస్తే చాలా గొప్ప సంపదైన అంట. ఒక్కసారి చూడండి, ఎంత గొర్రెలు, ఎన్ని మేకలు, ఎంత పశు సంపద అక్కడ ఉన్నవో మనం చూస్తున్నాము. యాకోబును గురించి ఒక మంచి మాట ఉంది అక్కడ. ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట చూస్తున్నాం. యాకోబంట అత్యధికమైన అభివృద్ధిని పొందాడంట. ఎన్నోసార్లు మోసం చేయాలని చూశారు మనుష్యులు, ఎన్నోసార్లు కింద పడేయాలని చూశారు మనుష్యులు, ఎన్నోసార్లు తనని ఇబ్బంది పెట్టాలని చూశారు మనుష్యులు. కానీ దేవుడు ఎవరంటే, ఆయన నమ్ముకున్న దేవుడు, ఆయనను ఆశీర్వదించిన దేవుడు, ఆయనను పిలుచుకున్న దేవుడు, అత్యధికముగా అభివృద్ధి పొందించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనల్ని కూడా ఎన్నో సందర్భాలలో ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో సందర్భాలలో మన అభివృద్ధిని ఆటంకపరచాలని చూసే వాళ్ళు ఉండొచ్చు. ఏమంటే మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేని వాళ్ళు ఉండొచ్చు. బహుశా మీ పని దగ్గర కావచ్చు, మీరు వ్యాపారం చేసే పరిస్థితుల దగ్గర కావచ్చు, స్థలాల దగ్గర కావచ్చు, మీ యొక్క ఉద్యోగాలలో కావచ్చు, లేదా మీరు నివాసం ఉండే మీ ఇళ్ళ దగ్గర కావచ్చు. అభివృద్ధి చెందుతుంటే మీ అభివృద్ధిని ఆటంకపరచాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారేమో. యాకోబును కూడా అలాగే అభివృద్ధిలోనికి రానివ్వకుండా ఆటంకపరచాలని మామగారు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. పిల్లల్ని పిలిచి అన్నిటినీ సాగనంపాడు, పిల్లల్ని పిలిచి అన్నిటినీ కూడా పక్కకు నెట్టేశాడు. 3 రోజులంత దూరం పెట్టేశాడంట. 3 రోజులంత దూరం. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని సంవత్సరాలు దగ్గర 14 పిల్లలు పుట్టాక ఒక 20 వేసుకోండి, సపోజ్ ఊరక 12 మంది పిల్లలు పుట్టినారు. ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 20 కంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కదా. అన్ని సంవత్సరాలు మామగారి దగ్గర కష్టపడి పనిచేస్తే
ఆయన తన ఎదుగుదలను, అభివృద్ధిని ఆటంకపరచాలని చూశాడు. ఈ రోజున చాలా కుటుంబాలలో కొంతమంది చెప్తా ఉంటారు, మా ఇంట్లో వాళ్ళేనండి మమ్మల్ని అభివృద్ధి చేయించలేదండి, మా అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారండి అని అంటారు. ఈ రోజున కొంతమంది, చాలామంది మా కుటుంబంలోనేనండి, మా వాళ్ళేనండి మేము అభివృద్ధి చెందాలనుకుంటే మా అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నారండి, మమ్మల్ని వెనకంజ వేస్తున్నారండి, మమ్మల్ని వెనక్కి నెడుతున్నారండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు భార్య అభివృద్ధిని ఇబ్బంది పెడుతుంటుంది, కొన్నిసార్లు భర్త భార్య యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓర్చుకోలేని పరిస్థితి. కొన్ని సందర్భాలలో పిల్లలు అభివృద్ధిలోనికి రావాలంటే తల్లిదండ్రులు సరిగా వాళ్ళ జీవితాల్లో అభివృద్ధిని ఇవ్వలేని పరిస్థితి. ఇంట్లోనే అభివృద్ధి చెందాలనుకున్నారు పాస్టర్ గారు, ఈ వ్యాపారంలో, ఈ ఉద్యోగంలో అభివృద్ధి చెందాలనుకున్నాను పాస్టర్ గారు, కానీ అభివృద్ధి లేదండి. కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా చాకరీ చేస్తున్నా, కానీ ఎటు పోవాల్సిన డబ్బులు అటు పోతున్నాయండి, ఎటు పోవాల్సిన పోతున్నాయి, చిల్ల సంచిలో పోసినట్లుగానే డబ్బులన్నీ కూడా పోతున్నాయి, ఏ అభివృద్ధి లేని పరిస్థితుల్లో బతుకుతున్నామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఈ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన మనల్ని అభివృద్ధి పదంలో నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని కలుగజేసే దేవుడను, అత్యధికమైన అభివృద్ధిలోనికి నేను నిన్ను తీసుకుని వెళ్ళే దేవుడను. బైబిల్ గ్రంథంలో యోబు గారిని గురించి ఒక మంచి మాట ఉంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఊజు దేశమందు యోబును భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఉన్న వ్యక్తి ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనము సంపూర్ణముగా విసర్జించిన వాడు, దేవుణ్ణి ఎంతో సన్మానించేవాడు, నిత్యము దేవుణ్ణి ఆరాధించేవాడు. అరుణోదయమునే తన బిడ్డలను పిలిపించుకొని ఒక్కొక్కరి కొరకు ప్రార్థన అనే దహన బలులు అర్పించి, వారు ఏదైనా విషయంలో పొరపాటు చేశారేమో, పాపం చేశారేమోనని చెప్పి వారిని పరిశుద్ధపరుస్తూ తండ్రిగా తన బాధ్యతలు నెరవేరుస్తున్న వ్యక్తి. ఆ దేశంలోనే అటువంటి వ్యక్తి లేడు అని దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యం ఇస్తున్నాడు. అత్యధికమైన అభివృద్ధి కలవాడు. పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెలు, గాడుదలు, అక్కడ ఎన్ని ఉన్నవో, ఎన్ని ఆస్తులు ఉన్నవో లిస్ట్ అనేది దేవుడే చెప్తున్నాడు. ఆ భాగంలో దేవుడు అతనికి ఇచ్చిన సంపదలు, దేవుడు అతనికి ఇచ్చిన పనివారు మనకి కనబడుతూ ఉంటారు. పిల్లారా, దేవుడు అత్యధికముగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అపవాదం ఏం చేస్తుందంటే అతన్ని ఎలాగైనా పడేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఆలోచన ఏంది? అత్యధికంగా మీకు కార్యాలు చేయాలని దేవుని యొక్క ఆలోచన. కానీ అపవాద ఆలోచన ఏంటి? మిమ్మల్ని అత్యధికమైన మేలులు, ఆ అభివృద్ధిని పొందుకోనివ్వకుండా ఆటంకపరచాలనేది అపవాది యొక్క పని. ఇప్పుడు ఏం చేయాలి అపవాది? మిమ్మల్ని ఆయన మాటలు వినకుండా చేయాలి. యోబు గారు దేవుని మాట వింటూ నడుస్తున్న వ్యక్తి, నిత్యము తన బిడ్డను పిలిచి దహన బలులు, నైవేద్య బలులు అర్పిస్తున్నటువంటి వ్యక్తి నిత్యము. అలాంటి వ్యక్తిని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటి మీద దెబ్బ కొట్టాలి, పిల్లల మీద దెబ్బ కొట్టాలి, ఆస్తి మీద దెబ్బ కొట్టాలి. అప్పుడు ఆయన మీద దెబ్బ కొడితే ఇవన్నీ మానుకుంటాడని అపవాదం ఆలోచించింది. కానీ దేవుడు ఆలోచన చూడండి ఎలాంటిది? నా బిడ్డ ఇంకా ఎదగాలి, నా బిడ్డ ఇంకా అభివృద్ధిలోనికి రావాలి, నా బిడ్డ యొక్క కుటుంబం ఇంకా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లబడాలి, మంచి స్థితిలోనికి, మంచి స్థాయిలోనికి రావాలి. దేవుని యొక్క ఆలోచన. అపవాది ఆలోచన, అపవాది తలంపు ఎలాంటిదంటే, వీళ్ళని పాడు చేస్తే, వీళ్ళకి లేనిపోయిన ఆలోచనలు ఇస్తే, వీళ్ళకు ఉన్నటువంటి అన్నింటినీ కూడా నాశనం చేయగలిగితే వాళ్ళు పడిపోతారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు పాడైపోతారు, మందిరానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, భక్తి జీవితానికి దూరం అయిపోతారు, పరిశుద్ధమైన జీవితానికి ప్రత్యేకంగా దూరం అయిపోతారు. అది అపవాది యొక్క ఆలోచన. కాబట్టి ఈ రోజున చిన్న చిన్న పనులు ప్రార్థన జరిగేటప్పుడే వస్తాయి కొంతమందికి. ప్రార్థన జరిగేటప్పుడే కొన్ని సందర్భాలలో పరిస్థితులు మారిపోతాయి. మందిరానికి వెళ్దాం అనుకుంటాము బైబిల్ తీసుకొని, అప్పుడే ఎవరో ఒకరు వస్తారు, అప్పుడు ఎక్కడో ఒక చోటకి నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడే నువ్వు ఏదో ఒక పని చేయాల్సి వచ్చింది. ఇవన్నీ రావటానికి కారణం నిన్ను దేవుని నుంచి, దేవుని యొక్క అత్యధికమైన కార్యాలు పొందుకోకుండా చేయటానికి అపవాది పెడుతున్న తంత్రములు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చివరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో అత్యధికమైన కార్యములు చేయు దేవునికి, శక్తిగల దేవునికి దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబును
అలాగే యోబు గారిని దేవుడు అత్యధికముగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇదే మాట అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా నీ బహుమానము అత్యధికముగా అభివృద్ధి చెందును, భయపడకుము, నేను నిన్ను అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అబ్రహాంతో చెప్తున్నాడు, అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ రోజున ఏ అభివృద్ధి లేని పరిస్థితులు మనం ఉంటే ఆయన దగ్గరికి రండి. ఆయన మనకు అభివృద్ధినిచ్చే దేవుడండి. ఆయన మన పనిని ఆశీర్వదించేవాడండి. బైబిల్ చెప్తుంది, కీర్తనకారుడు ఆయన తన గుప్పిలిని విప్పి, బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు, తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. అంటే ఉదయాన్నే ఏ జీవికి ఏ ఆహారం కావాలో ఆయనకి తెలుసు, ఉదయాన్నే ఏ మనుషుడికి ఏం కావాలో ఆయనకి తెలుసు, ఏ వ్యక్తికి ఏ పని కావాలో ఆయనకి తెలుసు. అభివృద్ధి లేదండి మాకు అనుకుంటున్నావా? నా జీవితంలో అభివృద్ధి నేను చూడటం లేదని అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన మనకి అత్యధికమైన అభివృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఈ అత్యధికమైన అభివృద్ధినిచ్చే దేవుడు, ఈ అత్యధికమైనటువంటి కార్యములు చేయు శక్తిగల దేవుడు తనను ఆశ్రయించి బిడ్డలకి, తన యొద్దకు వచ్చి బిడ్డలకి ఆయన ఏం చేస్తాడో తెలుసా? అదే ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. అదే ఆదికాండం 15వ అధ్యాయం, ఇందాక చెప్పాను, అదే ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. బహుమానం అంటే ఏంటండి? ఇంతకీ మీకు తెలుసా బహుమానం అంటే ఏంటో? బహుమానము అని అంటే బైబిల్ చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. హల్లెలూయా. బహుమానం అంటే సంతానం, గర్భఫలము. ఈ రోజున చాలామంది పెళ్ళిళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేని పరిస్థితి. ఏమండి, పెళ్ళిళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేని పరిస్థితి. చాలా దుఃఖంలో ఉంటారు. పెళ్ళిళ్ళయ్యి ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు పిల్లలు లేని పరిస్థితి. తనను ఆశ్రయించు బిడ్డలకి దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, ఆ అత్యధికమైన కార్యములు చేయు శక్తిగల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ బహుమానాలను అత్యధికంగా కూడా చేస్తాను. హల్లెలూయా. అత్యధికమైన సంతానాన్ని కూడా నేను దయచేయువాడను. అత్యధికమైన అభివృద్ధిని మాత్రం ఇచ్చేవాడును కాదు, అత్యధికమైన సంతానమును కూడా, మీ బహుమానాలను అత్యధికముగా ఆశీర్వదించగలిగిన దేవుడు నేను అని చెప్పనంటున్నాడు. బిడ్డలనిచ్చేవాడు దేవుడు అండి. చాలామంది అనుకుంటారు, దేవుడా మా బలం కదా, మా శక్తి కదా, మా ఆరోగ్యం కదా అనుకుంటారు. ఓ పాస్టర్ గారు మీకు చాలాసార్లు చెప్పే కదా, ఓ పాస్టర్ గారు అంట, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా ఆరోగ్యం ఉంది. పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం ఇది, నాకు తెలిసిన ఒక అంకుల్ చెప్పిన సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు వద్దులని తన భార్యకు 7 సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. 7 సార్లు వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం వస్తే తీసేసుకున్నారంట. ఇప్పుడొద్దు, అమ్మో ఇప్పుడు ఇంట్లో లేమిగా ఉంది, అమ్మో ఇప్పుడు ఇంట్లో చాలా కష్టంగా ఉంది, అమ్మో ఇప్పుడు చాలా సమస్యలో ఉన్నాం, తినటానికి మాకే తిండి లేదు, ఇప్పుడు వద్దులే అని చెప్పి 7 సార్లు దుఃఖపడుతూ చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు. తీపిచ్చేశాడంట. ఆ తర్వాత కొద్దిగా క్రమేపీ దేవుడు వారిని దీవిస్తున్నప్పుడు ఒక బిడ్డనిచ్చాడంట, ఒక ఆడబిడ్డని. ఆ తర్వాత ఎన్నోసార్లు మరలా ప్రయత్నాలు చేశారంట పిల్లల కోసం. డాక్టర్లను సంప్రదించారు, హాస్పిటల్ని సంప్రదించారు, కానీ ఒక్క మగపిల్లోడు పుట్టలేదు మాకు అని ఒక దుఃఖంతో ఇప్పటికీ ఆయన బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆయన. ఒక్క మగపిల్లోడు ఉంటే బాగుండు జాషువా, నాకు ఒక్క మగపిల్లోడు ఉంటే నా పరిచర్య విస్తరించేది, నా సేవ ముందుకు వెళ్ళేది, నా యొక్క పనులన్నీ కూడా జరిగించేవాడు అని ఎంత దుఃఖపడుతుంటాడో, ఎంత మదన పడుతుంటాడో ఇప్పటికీ కూడా స్టిల్. పిల్లరా, బిడ్డలనిచ్చేవాడు ఆయన. బైబిల్ గ్రంథం చెప్తుంది, అబీమెలెకు అనే రాజు అబ్రహాం యొక్క భార్య అయిన శారాను తీసుకుని వెళ్ళిపోయి తన అంతఃపురంలో కట్టేసుకుని ఉంటే, దేవుడు అబ్రహాము నిమిత్తము శారమ్మ గారు అక్కడ ఇంట్లో ఉందని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న
ఆ పట్టణంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న రాజుగారి కుటుంబీకులలో ఎవరికి కూడా బిడ్డలు రాకుండా గర్భములన్నిటిని మూసివేశాడంట. దేవుడు స్వప్నమందు ఆ అబీమెలెకు రాజుతో కనబడి మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, నువ్వు తీసుకొచ్చినామె ఎవరో తెలుసా? నన్ను ఆరాధించే నా ప్రవక్త భార్య, నా దైవ సేవకుడి యొక్క, నా దైవజనుడి యొక్క భార్య ఆమె. నువ్వు వెళ్ళిపోయి ఆమెను ఆయనకు అప్పగించి ఆయన పిలిపించుకొని ఆయన చేత ప్రార్థన చేయించుకో, నీ ఇంట్లో మరలా గర్భములు తెరుస్తాను నేను అని చెప్పానంటే, అబ్రహామును పిలిపించుకుని, అయ్యా నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు నా చెల్లి నా చెల్లి నా చెల్లి అంటుంటే నేను తీసుకొని వచ్చానయ్యా, ఈమె నీ భార్య అంట కదా. జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి ఇదిగో నీ భార్యను తీసుకుని వెళ్ళయ్యా, మా ఇంట్లో ఉన్న గర్భములన్నీ మూయబడి మా కోసం ప్రార్థన చేయ అంటే, అబ్రహాము ప్రార్థన చేయగా మరలా వాళ్ళ గర్భములు తెరవబడినని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుణ్ణి ఆరాధించుదామా, మహింపరచుదామా? గట్టిగా. ఆనందిని రాలేదా? లేటుగా వచ్చారు, ఓపిక లేనట్టుగా ఉంటున్నారు. దేవుడు ఎవరంటే అత్యధికంగా కార్యాలు చేయాలి, కానీ మనం మాత్రం అత్యధికంగా దేవుని మహింపరచలేం. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఆయన గర్భఫలం ఇచ్చు దేవుడు, ఆయన కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చు బహుమానం. అందుకే అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా భయపడవద్దు, నీ బహుమానం, నీ సంతానం ఆకాశంలోని నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని చెప్పి దేవుడు అక్కడ చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఒకసారి నిర్గమకాండము చూడండి, ఎక్సోడస్ చాప్టర్ 1 వర్స్ 7 to 8. నిర్గమకాండం 1వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 420 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు. యోసేపు చనిపోయిన తర్వాత బహుక్రూరుడైన ఫరో రాజు వారికి రాజుగా ఏర్పరచబడ్డాడు. ఆ తర్వాత నుంచి వచ్చే రాజులందరూ కూడా వీళ్ళని వెట్టి చాకిరి చేపిస్తున్నారు, వీళ్ళని చాలా బాధ పెడుతున్నారు, వీళ్ళని చాలా దుఃఖ పెడుతున్నారు. వీళ్ళ యొక్క సంతానం అభివృద్ధి చెందకుండా వీళ్ళని చాలా రకాలుగా ఆటంకపరుస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ చూడండి, ఇశ్రాయేలులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. హల్లెలూయా. ఎంతగా విస్తరించి అత్యధికంగా ప్రబలారు తెలుసా? అక్కడ ఉంటున్నాడు, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేటట్టుగా ప్రబలింది. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక కుటుంబం ఉంటామేమో, ఈ లైన్లో మనం ఒక 2 కుటుంబాలు ఉంటాయేమో, ఒక 3 కుటుంబాలు ఉంటాయేమో, ఒకవేళ మనకి ఒక 5 కుటుంబాలు ఉంటాయేమో. కానీ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు వారున్న ప్రదేశము అత్యధికముగా వారు ప్రబలేటట్టుగా వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు వారి సంతానాన్ని దీవించిన దేవుడు ఈ రోజున మనల్ని, మన సంతానాన్ని దీవించలేడా? ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాన్ని దేవుడు దీవించలేడా? మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించలేడా? మనకి దేవుడు బిడ్డల్ని ఇవ్వలేడా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. దేవుడు సంతానం విషయంలో కూడా అభివృద్ధి చేసేవాడు అండి. అత్యధికమైన అభివృద్ధి, మామూలు అభివృద్ధి కాదు, అత్యధికమైన అభివృద్ధి. అత్యధికంగా ఇచ్చేవాడు బిడ్డల్ని దేవుడు అండి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఎవరి గురించో తెలుసా? ఇష్మాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా, ఎంతైనా నా బిడ్డ, ఆ బిడ్డ అలాగున ఉన్నాడు, ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ ప్రదేశంలో ఉంటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, నాయనా వాడు క్షేమంగా ఉండాలి, అక్కడ ఆ బిడ్డ క్షేమంగా ఉండాలి, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలి అని నిత్యము దేవునికి ప్రార్థన చేస్తుంటే, అక్కడ జీవము కలిగిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనంలో ఇష్మాయేలును గూర్చి 17:20, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. హల్లెలూయా. సంతానాభివృద్ధినంట అత్యధికంగా చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఇష్మాయేలును గురించి. ఇస్సాకును ఎట్లాగో దేవుడు దీవిస్తాడు, వాగ్దాన పుత్రుడు.
అతని జనమును తరతరములు పిల్ల తరములను నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అలా అని చెప్పి దేవుడు పక్కనున్న వ్యక్తిని దీవించాలని చెబుతున్నాడా? కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, ఆ వ్యక్తిని కూడా నేను దీవిస్తా. ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు చూసావా? ఆ వ్యక్తిని గురించి పదే నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు అడుగుతున్నావు చూసావా? ఆ వ్యక్తిని గురించి నువ్వు పదే నా సన్నిధిలో గోజాడుతున్నావు చూసావా? ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, సంతానాన్ని కూడా నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మన దేవుడు అత్యధికముగా మనల్ని అభివృద్ధిలోనికి నడిపించే దేవుడు. ఇష్మాయేల్ని ఎంత గొప్పగా అభివృద్ధిలోనికి నడిపించాడంటే, ఆ సంతానాన్ని ఎంతగా దీవించాడంటే, తనలో నుండి 12 మంది రాజులు వచ్చేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక రాజుకి ఎంతమంది పని వాళ్ళు ఉంటారండి? ఒక రాజుకి ఎంతమంది సైన్యం ఉండిద్దండి? ఒక రాజుకి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటారండి, భార్యలు ఉంటారండి? ఒక రాజుకి ఇంట్లో వారి పని వాళ్ళు కానీ, దాసదాసులు కానీ, సంపద కానీ ఎన్ని ఉంటాయి? ఇష్మాయేలులో నుంచి 12 మంది రాజులు తన కుటుంబం, తన గోత్రముల నుండి వచ్చేటట్టుగా, తన వంశంలో నుండి వచ్చేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని వేల మంది అయి ఉంటారు, ఎన్ని లక్షల మంది అయి ఉంటారు, కోట్ల మంది ప్రజలు అయి ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సంతానమును అత్యధికముగా అభివృద్ధి చెందించే దేవుడు అయి ఉన్నాడు. అత్యధికమైన సంతానాభివృద్ధిని కలుగజేసే దేవుడు. అందుకే మీకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినా, ఎవరినో ఆశ్రయించాలనుకుంటున్న పరిస్థితులు వచ్చినా, ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయించి మీరు అడగండి. ఆయన అత్యధికంగా సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. సంతానాభివృద్ధిని కలుగజేసే దేవుడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు నా తమ్ముడు వినకొండ పట్టణంలో నివసిస్తున్నాడు. వాడి పేరు శ్యామ్. దేవుడు మన సంఘానికి మనకిచ్చిన బిడ్డని దేవుడు వివాహమైన తొలి దినాల్లో ఇచ్చాడు. కొంచెం అస్వస్థత వల్ల, లేకపోతే బిడ్డ సరిగా ఎదగకపోవటం వల్ల మరి ఆ బిడ్డని కోల్పోయారు. అలా అని చెప్పి ఆ బిడ్డ వెంటనే, నేను చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నవి, నేను నడిచిన నడతలు ఎలా ఉన్నాయో ఒకవేళ నేను మార్చుకోలేమో అని వాడు తన భార్యను తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి వారం దేవుని సన్నిధిలో మాటలు వింటా, ప్రార్థనలు పాల్గొంటూ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. తను దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్న కాళ్ళ నుంచి ఆ సంవత్సరంలోనే మరలా దేవుడు వాడికి చక్కనైన గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఆ తల్లి, ఆ చక్కనమ్మ ఇంకొక బిడ్డకి జన్మనివ్వటానికి సిద్ధంగా ఉంది. గర్భఫలం ఇచ్చేవాడు ఆయన. కోల్పోతున్నాం అనుకుంటున్నామేమో, రావటం లేదని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు ఎవరంటే తన్ను ఆశ్రయించిన బిడ్డలకి ఏ మేలు కొదువ చేసేవాడు కాదు. హల్లెలూయా. అదే కదా కీర్తనలో మనం చదువుకుంటాం. ఇప్పుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో, కానీ తన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు అంటే అందులో సంతానం కూడా ఒక మేలే కదా. ఉద్యోగం ఒక మేలు అన్నట్టుగా, వ్యాపారం ఒక మేలు అన్నట్టుగా, మనం చేసే పని ఒక మేలు అన్నట్టుగా, సంతానం కూడా ఒక మేలు దేవుడు చేయాల్సిందే. కాబట్టి ఏ మేలులో ఆ సంతానం కూడా కొదువ చేసేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున వాళ్ళు చూడండి, వాళ్ళ కుటుంబంతో సహా మరి వివాహ దినం అని చెప్పి అందరూ కూడా వినకొండ పట్టణం నుంచి మన దగ్గరికి వచ్చారు. దేవుడు వారి జీవితంలో కార్యం నిజంగా చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. మరలా పుడతారు లేదా అని అనుకుండొచ్చు వాళ్ళు. దేవుడు ఇస్తాడా లేదా అని వాళ్ళు డౌట్ పడి ఉండొచ్చు. ఆ తల్లి, ఆ అత్తమ్మ కానీ, ఆ అమ్మ కానీ ఎంతగానో ఆలోచించి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరంటే అత్యధికమైన సంతానాభివృద్ధిని కలుగజేసేవాడు. హల్లెలూయా. ఇంకో మాట, మూడో మాట చదువుకుందాం. ఈ అత్యధికమైన శక్తి కలిగినటువంటి కార్యములు చేసే దేవుడు. రోమపత్రిక చూడండి, అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏం పొందుచున్నారంట? అత్యధికమైన విజయం పొందుచున్నాము. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకి మూడవదిగా అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఇప్పుడు చెప్పండి మీరందరూ, దేవుడు గట్టిగా, దేవుడు మాకు అత్యధికమైన విజయం అనుగ్రహించునుగాక. కొంతమంది విజయం అంటే యుద్ధంలోనే విజయం అనుకుంటారు. కొంతమంది విజయం అంటే
ఎక్కడైనా ఎవరిదైనా పోట్లాడితే అదే విజయం అనుకుంటారు. అది కాదు. మీ వ్యాపారంలో దేవుడు విజయం మీకు అనుగ్రహించును గాక. మీ ఉద్యోగంలో దేవుడు మీకు విజయం అనుగ్రహించును గాక. మీ పిల్లల చదువుల్లో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించును గాక. మీరు చేయుచున్న ప్రతి పనుల్లో, మీరు తలపెట్టే ప్రతి పనుల్లో ఆయన మీకు విజయాన్ని అనుగ్రహించును గాక. మన దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చేవాడు. నా మాటలు చెప్పటంలా, నా సొంత మాటలు చెప్పటంలా, బైబిల్లో మాటలు నేను మీకు చెప్తున్నా. ఏమంటే విజయం ఇవ్వాలంటే ఈ రోజున పక్క దేశం వాళ్ళు సహాయం చేయాలి. ఇశ్రాయేలీలకేమో అమెరికా వాళ్ళు కొంచెం సహాయం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ వాళ్ళకేమో రష్యా వాళ్ళు సహాయం చేయాలి. పక్క దేశం వాళ్ళు సహాయం చేయాలి. యుద్ధాల్లో విజయం పొందుకోవాలంటే కదా, ఒక వ్యక్తి మీద విజయం పొందుకోవాలంటే పక్క వ్యక్తి సహాయం కావాలి. కానీ మన పనిలో విజయం కావాలంటే ఎవరైనా విజయాన్ని ఇవ్వగలరా? అరే నువ్వు నా పక్కన పని చేస్తున్నావురా, ఇగో నాకంటే పై పోస్ట్కి వెళ్ళరా అని ఎవడన్నా ఇస్తాడా? నిన్ను ఇంకా కిందకి దిగజార్చాలని, నీకంటే పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు కదా. ఒక అతను చెప్తున్నాడు, ఒక అబ్బాయి చెప్తున్నాడు, సహోదరుడు, అయ్యా నేను చేసే పని దగ్గరే నా పక్కనోడిని నేనే పెట్టించా. ఊర్లో వాడు వ్యర్థంగా తిరుగుతుంటే, ఊర్లో పని బాట లేకుండా భార్య పిల్లలకు పోషించకుండా పట్టించుకోకుండా వాడు ఇష్టొచ్చినట్టుగా వాడు తిరుగుతుంటే నేనేం చేశానంటే నా పనిలోనే వాడిని తీసుకొచ్చి తన భార్యను పిల్లలకు కూడా రూమ్ ఇప్పించి అక్కడే ఆ పెద్ద సంస్థలో నేను చేసే పనినే వాడికి కూడా అప్పగిచ్చా. నాకెంత సంపాదన వస్తుందో అతనికి, అతని పిల్లలకి అదే సంపాదన. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఏమండి, భార్యకి తనకి అక్కడే జాబు. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎవరినైతే ఊరిలో వేస్ట్గా తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి నా పక్కనే పెట్టుకున్నానో నా ఉద్యోగమే పోయేటట్టుగా చేశాడు అతను అని అంటున్నాడు. ఆ సంస్థ నుండి నేను బయటకు వచ్చేటట్టుగా చేశాడు. నా గురించి వేరే కబుర్లు చెప్పి, వేరే మాటలు చెప్పి నన్ను అక్కడి నుంచి బయటకు వచ్చేటట్టుగా చేశాడు. పక్కన వాళ్ళే మనం విజయం పొందుకోకుండా ఆపేవాళ్ళు ఉంటారు కదా. ఈరోజు మీ పక్కన వాళ్ళే మీ పనిలో విజయం రాకుండా, మీ ఉద్యోగంలో విజయం రాకుండా, అపవాది తంత్రములు ఒకవేళ ఏవైనా ప్రయత్నాలు జరుగుతుంటే, అపవాది యొక్క కుయుక్తులు ఏవైనా ఒకవేళ ప్రయత్నాలు జరుగుతుంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే మనం ఆరాధించే దేవుడు మనం చేసే చదువుల్లో, మన ఉద్యోగాలలో, మన ప్రతి ప్రయత్నాలలో మనకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అత్యధికమైన విజయం. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకి. అతడు యుద్ధం చేయడానికి వెళ్తే పక్క దేశపు రాజులే భయపడిపోతున్నారు. అక్కడ ఉన్నవన్నీ కొల్లగొట్టుకొని సంపదను వాళ్ళందరినీ కూడా దేవుడు చెప్పినట్లుగా పరుగులు తీయించి విజయంతో వస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ సౌలు. ఇంత బలశౌరుడు, ఇంత యుద్ధవీరుడు, ఇంత దేహారోగ్యము కలిగిన వాడు ఈ సౌలు. ఒక రోజున ఫిలిస్తీన్ల భూభాగంలో నుంచి గొల్యాతు అనే ఒక ఆయన వచ్చాడు. వీళ్ళ భూభాగంలోనికి వచ్చి ఆ ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతు వెర్రవీగుతూ మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? దేవుడి నామాన్ని దూషిస్తున్నాడు, ఆ రాజును దూషిస్తున్నాడు, ఆ ప్రజలను దూషిస్తున్నాడు. ఏమండి, మనల్ని ఎవరైనా దూషిస్తే ఒకటి మనమైనా వాళ్ళకు దూరంగా ఉంటాం, లేదా వాళ్ళనైనా మనకు దూరంగా ఉంచుతాం కదా. ఇప్పుడు మనల్ని దూషించి, మన పిల్లల్ని దూషించి, ఏమండి మన సంపదను దూషిస్తూ ఉంటే ఎవరైనా తట్టుకుంటారా? రాజు అంతఃపురంలో దాక్కొని ఆయన భయపడతా ఉన్నాడు. సౌలు రాజు అంతఃపురంలో ఉన్నాడు, వెళ్ళి యుద్ధం చేయాల్సిన వ్యక్తి. అంత 7 అడుగుల మహానుభావుడు, ఖండ వీరుడు, యుద్ధ వీరుడు ఆ గొల్యాతును చూసి భయపడుతున్నాడు. గొల్యాతు యొక్క రౌద్రమును చూసి భయపడుతున్నాడు. గొల్యాతు యొక్క ఎత్తు పల్లాలను చూసి భయపడుతున్నాడు. గొల్యాతు చేసే ప్రగల్భాలను, మాటలను చూసి, అతని చేతిలో ఉన్న ఈటిని చూసి, డాలును చూసి ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళకుండా భయపడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఆఖరికి దావీదు యొక్క అన్నలు కూడా భయపడి గుంపులోనే దాక్కున్నారంట. అన్నగారు వాళ్ళ నాన్నగారు తన అన్నల యొక్క క్షేమం ఎలా ఉందో చూసిరమ్మని దావీదును పంపించాడు అక్కడికి. దావీదు వెళ్ళి చూసేసరికి చుట్టూ ప్రజలు ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో అన్నలు వెనకాల దాక్కొని ఉన్నారు. ఇదేంద్రా, మా అన్నలు చాలా యుద్ధ వీరులు, ఖడ్గదారులు, చాలా బలశౌరులు, ఏంటి ఇక్కడ ఇంత జరుగుతుంది అని చెప్పి చూస్తే దేవుడి నామాన్ని ఎదురుగా ఉండి దూషిస్తున్నాడు.
గొల్యాతు చాలా ఇశ్రాయేలు ప్రజల నాశనమును కోరుకుంటా ఉన్నాడు. తన ప్రజల యొక్క పడగొలిపోయేటువంటి స్థితిని, తన ప్రజలను పాడు చేయాలనే స్థితిని కల్పించాలని ప్రగల్భాలు పలుకుతూ దుర్భాషలాడుతూ ఉన్నాడు అక్కడ. అప్పుడు అక్కడ గనక మీరు చూసినట్లయితే ఏ సైనికులు రాలేదు, ఏ సైన్యాధిపతులు రాలేదు, ఏ రాజు వచ్చి అతనితో యుద్ధం ఆడటానికి సిద్ధంగా లేడు. ఏ ప్రజలు కూడా అతని ముందు నుంచోటానికి భయపడుతున్నారు, వణికిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తాను. హల్లెలూయా. రాజుగారితో చెప్తున్నాడు. అతను రాజుగారి దగ్గర తీసుకెళ్తే, అయ్యా ఇతను ఈ బుడ్డోడు తీసుకెళ్ళి యుద్ధం చేస్తాడంటయ్యా అని చెప్పి వాడిని తీసుకెళ్ళి అతని ముందు నుంచో పెడితే దావీదును యగాదిగా చూసి కిందకి మీదకి, అరే నువ్వు చాలా చిన్నపిల్లోడివి, అతనే చాలా నీ మీద 3 సార్లు 4-5 అడుగులు ఎత్తు ఉంటున్నాడు, నీకంటే 4-5 సార్లు ఎత్తుగలిగిన వ్యక్తి అతను. అలాంటి ఎత్తుగలిగినటువంటి వ్యక్తితో నువ్వు యుద్ధం చేస్తావా? నువ్వు పోట్లాడతావా? వద్దయ్యా, నీ జీవితం పాడైపోయిద్దనంటే, లేదు నేను వెళ్ళి యుద్ధం చేస్తా. నా ముందు నా దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు, నా ముందు ఆయన ప్రజలను దూషిస్తున్నప్పుడు, మన నాశనమును అతను కోరుకుంటున్నప్పుడు నేను వెళ్ళి అతనితో యుద్ధం చేస్తా అని చెప్పి అన్నప్పుడు, అక్కడ దావీదుకి రాజుగారు యుద్ధ కవచాలు వేశాడు, యుద్ధ వస్త్రాలు వేశాడు. అవేవి కూడా అతనికి పనిచేయాల. వాటితో అతను ముందుకు నడవలేని పరిస్థితి, అంత బరువుగా ఉన్నవి. వాటన్నిటిని తీసివేసి దావీదు ఏలా అనే లోయలోనికి వెళ్ళి ఏటిలో 5 నున్నని రాళ్ళు ఏరుకొని ఒడిసెలలో ఒక రాయిని పెట్టి, యుద్ధము యెహోవాదే, దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుని నామముతో అతడు ఒడిసెల్లో ఉన్న రాయిని ఇసిరి కొట్టగా ఆ గొల్యాతు యొక్క నుదుటి మీద తగిలి బొక్కబోర్ల పడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే పడ్డాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొల్యాతు వరలో ఉన్న కత్తితోనే అతని శిరచ్ఛేదనము చేసి గొప్ప విజయం. ఎంత గొప్ప విజయం అంటే అత్యధికమైన విజయం. అక్కడున్న వాళ్ళు అంటున్నారు, దావీదుకు 1000 కొలది 10,000 కొలది జయాలని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. ఎన్ని 1000 కొలది జయాలో చూడండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు శత్రువు అణచబడిన తర్వాత వాళ్ళు పలుకుతున్న మాట, విజయం వచ్చింది, మనకి శత్రువు మీద విజయం ఇచ్చింది అని చెప్పి దావీదుకు 1000 కొలది జయము జయము జయము. ఎంత పెద్ద విజయం అంటే అది. దావీదు వాళ్ళ పల్లెల్లో నుంచి వెళ్తుంటే నడుచుకుంటా, దావీదు వాళ్ళ యొక్క ఇళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, దావీదు వాళ్ళ ఊరిలో నుంచి, వాళ్ళ పట్టణాల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, అక్కడున్న స్త్రీలందరూ కూడా వాళ్ళు తంబురులు తీసుకొని, వాళ్ళు కంజర్లు తీసుకొని, దావీదుకు జయము దావీదుకు జయము, దావీదు ఆశ్రయించిన, దావీదు కొనియాడే దేవునికి జయము అని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ జయనోద్వాలు జయము జయమని చెప్పి పలికేటట్టుగా గొప్ప విజయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. అంతకుముందు దావీదు ఊరిలో నుంచి పోతుంటే ఎవడు పట్టించుకోవాలా? ఏమండి, వాళ్ళ నాన్నగారే పనికిరాడులే అని చెప్పి గొర్రెలు కాసుకోవడానికి పెట్టాడు. అతన్ని ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితి. ఊరిలో నుంచి, అదే ఊరిలో నుంచి, ఆ గ్రామాల్లో నుంచి ఎన్నిసార్లు ప్రయాణం చేస్తుంటాడో ఎవ్వరూ పట్టించుకోవట్లా. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆ ఊరిలో, ఆ గ్రామాలలో, ఆ పట్టణాలలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ తంబురులు సితారాలు తీసుకుని దేవుడి నామాన్ని జయము జయము జయమని చెప్పి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన దేవుడు. ఆయన ఆశ్రయించు వారికి ఏమిస్తాడో తెలుసా? అత్యధికమైన విజయం అనుగ్రహించునుగాక. ఈ రోజున మనందరికీ కూడా ఆయన అత్యధికమైన విజయం అనుగ్రహించునుగాక. ఆయన అత్యధికమైన విజయాన్ని ఇచ్చేవాడు. నువ్వు చాలా ఓటమినే చూస్తున్నాను అనుకుంటున్నావేమో, నీ జీవితంలో చాలా ఓటమినే ఎదురు చూస్తున్నావని బాధపడుతున్నావేమో. ఎంతో ప్రయాసపడుతున్నా, ఎంతో కష్టపడుతున్నా, ఎంతో నేను ప్రయత్నాలు చేస్తున్నా, కానీ నాకు విజయం రావట్లేదు, ఓటమే వస్తుంది. ఎంతో కష్టపడి చదువుతున్నా, టాప్ ర్యాంక్ రావాలని, కానీ లీస్ట్ ర్యాంకే వస్తుంది, ఫెయిల్ అయిపోతున్నాను, బాధపడుతూ ఉంటున్నావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, కానీ కుటుంబంలో విజయం రావటల్లా. ఏమండి, ఇంట్లో విజయం రావటల్లా, శత్రువు మీద విజయం రావటల్లా, అపవాది మీద విజయం రావటల్లా. అపవాదికి మనము ఉచ్చుగా చిక్కుతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నామా? ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన అత్యధికమైన విజయం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అత్యధికమైన విజయం, అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు, అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు. నీ విజయాన్ని ఎవరు కూడా ఆపేవారు ఉండరు. నీకు దేవుడిచ్చే విజయము ఏ మనుష్యుడు తగ్గించలేనటువంటిది. నీకు నువ్వు ఆరాధించే దేవుడిచ్చే విజయము ఏ మనుష్యుడు కూడా ఆటంకపరచినటువంటిది.
అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనందరికి అత్యధికమైన విజయం అనుగ్రహించును గాక. 4వ మాట చూద్దాం. 4వదిగా, ఈ అత్యధికమైన కార్యములు చేయు శక్తి గల దేవుడు నీ నా జీవితాలలో తను ఆశ్రయించి వారికి ఏం చేస్తాడో తెలుసా? చూడండి, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను, మీరందరూ కూడా చూడండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు అంట మీ ఎడల దేవుడు తను కనపరిచిన అత్యధికమైన కృప. దేవుడు తను ఆశ్రయించి బిడ్డలకి ఏం చేస్తాడు అంటే, ఆ అత్యధికమైన కార్యాలు చేయు శక్తి గల దేవుడు అత్యధికమైన కృపను అనుగ్రహిస్తాడు. అత్యధికంగానే ఇస్తాడు కృపనే. ఏమంటే అల్పంగా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆ మినిస్ట్రీకి ఇచ్చిన దేవుడు ఈ మినిస్ట్రీకి ఇవ్వలేడా? ఆ వ్యక్తికి ఇచ్చిన దేవుడు ఈ వ్యక్తికి ఇవ్వలేడా? ఆ సంఘానికి ఇచ్చిన దేవుడు ఈ సంఘానికి ఇవ్వలేడా? ఏమంటే ఆ పనికి ఇచ్చిన వాడు ఈ పనిలో నీకు ఇవ్వలేడా? నీ పక్కన వ్యక్తికి ఇచ్చిన దేవుడు కృపను నీకు ఇవ్వలేడా? నీ పక్క విశ్వాసి పాట పాడుతుంది, నీకు ఆ కృపను దేవుడు ఇవ్వలేడా? నీ పక్క విశ్వాసి ప్రార్థన చేస్తుంది, దేవుడు నీకు ఇవ్వలేడా ఆ కృపని? మనకు అత్యధికమైన కృపనిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అత్యధికమైన కృపనిచ్చు దేవుడు. ఈ కృప ఏం చేసిద్దండి పాస్టర్ గారు? మాకేదైనా మేలు చేస్తే ఉండేది మా ఇంట్లో, ఈ కృప ఏం చేసిద్ది అని అంటూ ఉంటారు చాలామంది. ఈ కృప ఏం చేసిద్ది? ఈ కృప మమ్మల్ని ఏం చేసిద్ది? మేము పాడబడితే ఏమైంది? మేము ప్రార్థన చేస్తే ఏమైంది? మేము సంఘానికి సహకారిగా ఉంటే ఏమైంది? ఇవన్నీ దేవుని కృపలే. మేము అనేక మందిని సంఘానికి నడిపిస్తే మాకేమొచ్చింది? లేదా మేము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉంటే మాకేమైంది? మాకేంటి? ఇవన్నీ దేవుని కృపలే. మాకేం జరిగిద్దని అంటున్నారా? ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? దేవుడిచ్చే అత్యధికమైన కృప గురించి పౌలు గారే చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఉండి నేను 8వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. కృప చేత. ఈ కృప ఏం చేసిందంటే రక్షించింది. ప్రమాదం నుంచి రక్షించేది దేవుని యొక్క కృప. వెళ్తున్నానండి, ఆన్ ది స్పాట్లో 1 సెకండ్లో నేను తప్పించుకున్నాను. కారణం ఏంటో తెలుసా? దేవుడి కృప. దేవుడి కృప నిన్ను తప్పించింది. నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం, దేవుని సన్నిధిలో నువ్వు కనపరిచే విధానం, దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ఆయనను ఆరాధించే విధానం, ఆయన చూసే నడత, ఇవన్నిటిని బట్టి ఆయన తన కృపను నీ పట్ల అత్యధికంగా కుమ్మరించాడు. ఈ కృపని ఏం చేసిందంటే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నా మాటలు కాదండి, బైబిల్ చెప్తున్న మాట ఇది. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. హల్లెలూయా. మీ డబ్బు చేత మీరు రక్షించబడలా, మీ పలుకుబడి చేత మీరు రక్షించబడలా, మీ యొక్క ఉద్యోగాల చేత మీరు రక్షించబడలా, మీ శక్తి సామర్థ్యాల వల్ల మీరు రక్షించబడలా, ఏమండి మీ యొక్క ఆస్తి వలన అంతస్తుల వలన మీరు రక్షించబడలేదు. మీరు కృప చేతనే రక్షించబడ్డారు. హల్లెలూయా. కృప చేత రక్షించబడ్డారు. చూడండి, నోవాహు గారు ఉన్న తరములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఏమండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో విద్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో విచిత్రమైన పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో నైపుణ్యత, ఇత్తడి పాత్రలు కావచ్చు, వెండి, లేకపోతే వివిధ రకాలవి అనేకమైనటువంటి లోహాలు మలిచేటువంటి వారు ఆ రోజుల్లోనే ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆది కాండంలో 4-5 అధ్యాయాలు చదివితే. అలాంటి పరిస్థితుల్లో నోవాహు తరంలో ఎంతోమంది ప్రజలు ఉన్నా ఈ దేవుని కృప అతడిని అతని కుటుంబాన్ని రక్షించింది. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు. దేవుడు 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షాన్ని పంపిస్తానయ్యా, నువ్వు ఓడగట్టు, ఈ ప్రజలకు ఎవరైతే వస్తారో వాళ్ళకి వాక్యం చెప్పానంటే ఓడగట్టుతో ఒక పక్క అందరికీ వాక్యం చెప్తుంటే ఎవరు వినలా దేవుని మాట. అయితే ఈ కృప ఏం చేసిందో తెలుసా? బైబిల్ చెప్తుంది, నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. హల్లెలూయా. దేవుని దృష్టికి ఇతడు కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఇతని మీదకి దేవుని కృప వచ్చింది. అందుకే అందరితో ఈ వ్యక్తి కుటుంబం పాడైపోవటం నాకు ఇష్టం లేదు, అందరితో పాటుగా ఈ వ్యక్తి నాశనం అవటం నాకు ఇష్టం లేదు, అందరితో పాటుగా ఈ కుటుంబం పాడైపోవటం నాకు ఇష్టం లేదని దేవుడు తన కుటుంబాన్ని ఆ ప్రమాదం నుంచి,
ఆ ప్రచండమైనటువంటి వర్షము నుంచి, ఏమండి, ఆ తుఫానుల నుండి, ఆ యొక్క భయంకరమైన నీటి ప్రవాహము నుండి తప్పించడానికి ఆయన కృప రక్షించింది ఓడ ద్వారా. హల్లెలూయా! ఆయన కృప వారిని సంతరించింది. ఈ కృపే రక్షిస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కృప అత్యధికమైనది. నోవా గారు కట్టిన ఓడ ఎలాంటిదో తెలుసా? అత్యధికమైన ఓడ. అన్ని రకాల జంతువులు రెండేసి అందులో ఉన్నవి. హల్లెలూయా! అంతేనా? తన పిల్లలు, అలాగే తన యొక్క భార్య, ఆ కుటుంబం అంతా కూడా అందులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎంతో చక్కగా 3 అరలతో కట్టించాడు. వారు ఎంతో చక్కగా ఎన్ని రోజులు తేలుతుందో ఓడ, అన్ని రోజులు కూడా దాంట్లో సంతోషంగా వారు, పశువులు, అనేకమైన మృగాలు ఉండేటట్టుగా దేవుడు అత్యధికంగానే తన కృపను చూపించి రక్షించాడు. హల్లెలూయా! కాబట్టి మన దేవుడు ఎవరంటే కృపను చూపించేవాడు. ఎలాంటి కృప? అత్యధికమైన కృపను చూపించే దేవుడు. హల్లెలూయా! కాబట్టి కృపలో మీరు ఎలా ఉండాలంటే అత్యధికంగా విస్తరించాలి, కానీ దిగజారిపోకూడదు. ఈ కృపను మీరు విస్తరించాలి. ఈ కృపను మీరు అత్యధికంగా ముందుకు వెళ్ళాలి. ఈ కృపలో మీరు అత్యధికంగా మీరు కృపను పొందుకోవాలంటే మీరు దేవునికి చాలా దగ్గర ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన మనకి 10,000 ఇస్తానన్నాడండి. నీకు 10,000 ఇస్తానన్నాడు, వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు. సపోజ్ 10,000 ఇస్తాను, మీకు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి అని అంటాడు. అది కూడా వడ్డీ లేకుండా. అప్పుడు మీరేం చేస్తారు? ఆయన పలాని రోజు పలాని టైంకి రా అంటే 10ంటికి రమ్మంటే మనము 8ంటికే పోయి అక్కడ కూర్చుంటాం కదా. 8ంటికే కూర్చోండి, ఎందుకు? డబ్బులు అవసరం. 8ంటికి వెళ్ళి కూర్చుంటున్నాం. అలాగే దేవుని దగ్గరికి అలాంటి భయం, అలాంటి తృష్ణ, అలాంటి ఆశ కలిగి వస్తే వాక్యం ఇక్కడ చెప్తుంది, ఆ కృపలో నువ్వు అత్యధికంగా విస్తరించబడతావు. హల్లెలూయా! ఒకప్పుడు మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా? లేవు. మనకున్నది కొంచెం కృప. దేవుడు చూపించింది కొంచెం కృప. ఈ రోజున ఆ కృపని దేవుడు యథార్థంగా చేయటం వల్ల ఆ కృపలోని దేవుడు విస్తరింప చేసుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా! మన కృపను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. బైబిల్ చెప్తుంది, మీరు జాగ్రత్త, మీకు అప్పగించిన కృపను జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అని. ఎందుకంటే కొంతమంది భ్రష్టులైపోయి కృపను పోగొట్టుకున్నారు. ఏమండి, పాట పాడే వ్యక్తి పాట పాడకుండా ఉంటే ఎలాగ ఉండిద్దో తెలుసా? ఎప్పుడు సైనికుడు పనిచేస్తా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా నిద్రకు బానిస అయిపోతే ఎట్టుండిద్దో, ఎట్టాగా పొట్ట పెరిగి ఆయాసం వచ్చి పరిగెత్తలేక, రన్నింగ్ చేయలేక, ఏమండి ఎలాగైతే ఉంటాడో అలాగే ఎప్పుడు ఇక మీరు ఆ కృపకు దూరంగా ఉంటే, ఆయన సన్నిధికి దూరంగా ఉంటే మీరు కూడా అలాగున్న బద్ధకస్తులుగా, అపవాదికి దగ్గరగా, దేవునికి చాలా బహుదూరంగా ఉండేవారిగా ఉంటారు. కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడు మీకు అప్పగించిన కృపను మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆ కృపలో మీరు అత్యధికంగా అభివృద్ధి పొందాలి. హల్లెలూయా! ఆయన ఎలాంటి వాడంటే పొట్టివాడని లేదు, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, నల్లవాడని లేదు, తెల్లవాడని లేదు. ఆయన అందరికీ కూడా అత్యధికమైన కృపనిచ్చేవాడే. లేకపోతే నేను ఈ వ్యక్తికే ఇస్తానని చెప్తాడా? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే నేను ఇస్తానని చెప్తాడా? కాదు కదా. ఈ జీవ గ్రంథం మనకిచ్చి దేవుడు చదవమని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ అత్యధికమైన కృప మనం పొందుకోవాలనే. పౌలు గారు అరేబియా దేశానికి వెళ్ళాడు, ఆసియా ప్రాంతాలకు వెళ్ళాడు. ఏమంటే ఆసియా మైనర్ ప్రాంతాలకు వెళ్ళారు ఎంతోమంది శిష్యులు. వాళ్ళందరూ వెళ్ళిపోయి ఈ సువార్తను, ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు మీకు అత్యధికమైన కృప మీకు అనుగ్రహిస్తాడని చెప్పి. గ్రీసు దేశస్తులు ఉన్నారు అందులో, మాసిదోనియా వాళ్ళు ఉన్నారు అందులో, ఎఫెసీ వాళ్ళు, స్మరణ వాళ్ళు, పెర్గమా వాళ్ళు, తుయతైరా పట్టణస్తులు, ఎన్నో ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు వెళ్ళిన ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కృపను గురించి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ కృప పాస్టర్ గారి కుటుంబానికే కాదు. ఈ కృప ఏమంటే పాటలు పాడే పెద్దకు మాత్రమే ఉండదు. ఈ కృప భయభక్తులైన ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రమే కాదు, సంఘములోనికి వచ్చే ఆయనను ఆశ్రయించే ప్రతి ఒక్కరికి కూడా అత్యధికంగానే కృప చూపించేవాడు. హల్లెలూయా! హల్లెలూయా! మీ నాన్నకి మీరు ఒకవేళ ఒక్కగానొక్క కొడుకో ఒక్కగానొక్క కూతురు అయితే మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళదే కదా, నీకే కదయ్యా, ఇదంతా నువ్వే తీసుకుని అంటారు. ఆ బిడ్డ చేతిలోనికి ఒక వయసు వచ్చాక, అతని చేతిలోనికి వచ్చాక, ఆమె చేతిలోనికి వచ్చాక అవి పొందుకున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారండి. మా అత్తమ్మ లేదా మా మావయ్య, మా అమ్మ, మా నాన్న
మాకు ఈ ఆస్తిని ఇచ్చారని చెప్పి ఎంతగా సంతోషపడతారండి. మీకన్నా నయం నీకు ఇచ్చారు, నాకు అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు అండి. మీకన్నా నయం మీకు సమకూర్చారు మీ కుటుంబీకులు. అది తీసుకున్నప్పుడు, అది పొందుకున్నప్పుడు మీకు ఎంత సంతోషం, మీ చేతిలోకి వచ్చినప్పుడు మీకు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అలాగే దేవుడు మీకు అత్యధికంగా, కొంచెము లేకపోతే ఈ రోజుకో కాదు, ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు కూడా ఉదయాన్నే లేచేసరికి పరలోకం నుండి మన్నా ఆకాశం నుంచి కింద పడి రెడీగా సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉంది, రెడీగా మన్నా ఫ్రెష్గా. వాళ్ళు పని చేయకుండా, వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు వండకుండా ప్రిపేర్ చేసి దేవుడు ముందే సిద్ధపరిచి, బైబిల్ చెప్తుంది వారి చెప్పులు పాతగిల్లలేదు, వాళ్ళ వస్త్రము పాతగిల్లలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు. అంతగా దేవుడు వారిని విస్తరింపచేశాడు. ఆయన కృప ఎలాంటిదంటే అలాగున అత్యధికంగానే ఇచ్చేవాడు అండి, అత్యధికంగా ఇచ్చేవాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన జీవితం ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన బ్రతుకేంటి, మనం కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే నిజంగా ఎంత కృపను దేవుడు మనకు చూపించాడు. హల్లెలూయా. ఆయన ఎంత కృపను చూపించాడో, ఎంత కృపను మనకి ఇచ్చాడో, ఆ కృపలో ఎంతగా విస్తరింపచేశాడో కదా. అందుకే పౌలు గారు చెప్తాడు సంఘానికి, ఏం చెప్తాడు తెలుసా? మొదటి తిమోతి పత్రికలో, ఆ పత్రికలన్నీ చెప్తాడు ఆయన, 14 పత్రికల్లో చెప్తాడు. అలాగే ఇప్పుడు నేను ఒక్క మాటే చూపిస్తాను. మొదటి తిమోతి పత్రిక 1:14 ఉండిద్ది, మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించును. హల్లెలూయా. మీ జీవితాలలో విస్తరించింది ఏంటిది? దేవుని యొక్క కృప. పాస్టర్ గారు చెప్తున్న మాట, మీరు విస్తరించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు దీవించబడాలి. కొంతమంది పాస్టర్లు శాపనార్థాలు పెడుతున్నారండి అని అంటున్నారు. కొంతమంది విశ్వాసులు మా పాస్టర్ గారు దుర్భాషలు ఆడుతున్నాడండి అని అంటున్నారు. కొంతమంది సేవకులంట పక్కనోడు పాడైపోవాలని కోరుకుంటున్నారంట. అవును, సేవకుడు నోరు తెరిస్తే దేవుని ఆశీర్వాదకరమైన మాటలే ఉండాలి, కానీ శాపగ్రహితమైన మాటలు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే బాలాకు రాజు ఇశ్రాయేలు ప్రజలు శపించాలని బిలామును తీసుకొని వచ్చాడు. ఈ బిలాము దేవుని ప్రజలను శపించడానికి నుంచొని తన గ్రంథాన్ని తెరిచి ఓపెన్ చేసి నోరు తెరిచాడంట. ఏమని? శపించడానికి. నోరు తెరిస్తే దేవుడు అంటున్నాడు, తన నోటితో మాట్లాడిస్తున్నాడు. అనుకోకుండా తనకు తానుగానే మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దీవించువారు దీవించబడతారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడతారు. ఎంత చక్కటి మాట చూడండి. ఆ శాపనార్థాలు పెట్టేవాడిని కూడా దేవుడు మార్చాడు, శపించేవాడిని కూడా దేవుడు మార్చాడు. కాబట్టి మనకు అప్పగించిన కృపను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కృపను విస్తరింపచేయాలి. మీ అందరూ కృపలో విస్తరించబడాలని కోరుకున్నాడు పౌలు గారు. అలాగే మీ సంఘ కాపరి కూడా అలాగే, మీ సేవా జీవితం కూడా అలాంటిదే. ఏమంటే మీ యొక్క సంఘ దైవ సేవకుడి యొక్క అనుభవం కూడా అలాంటిదే. మా అందరి యొక్క ఆలోచన, అభిప్రాయాలు కూడా అవే. అందరం కూడా కృపలో విస్తరించబడాలి. హల్లెలూయా. కృపలో అభివృద్ధిలోనికి రావాలి. చివరగా 5వ మాట చదువుకుందాం చూడండి. ఆ అత్యధికమైన శక్తి గల కార్యాలు చేసే దేవుడు ఆయనను ఆశ్రయించి బిడ్డలకి, ఆయన యొద్దకు వచ్చే పిల్లలకి చేసే గొప్ప కార్యం ఏంటంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, త్వరగా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుగ్రహించాడంట? అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ అత్యధికమైన కార్యములు చేయు శక్తి గల దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? తాను చెప్పిన వాగ్దానములు అత్యధికముగా ఫలభరితముగా చేస్తూ దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అత్యధికమైన వాగ్దానములను నెరవేర్చు దేవుడు, దయచేయు దేవుడు. వాగ్దానం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, అంటే 1వ తారీఖు జనవరి ఉదయం తీస్తారు చాలామంది వాగ్దానాలు కదా. ఆ వాగ్దానాల్లో ఇంట్లో ఉన్న పుట్టిన పిల్లోడికి కూడా తీసేవాళ్ళు ఉన్నారు కదా, మనవాడికి తీసేవాళ్ళు ఉన్నారు, అప్పుడే పుట్టిన పిల్లకి కూడా తీస్తారు, ఆఖరి కడుపులో ఉన్న బిడ్డకు కూడా తీస్తున్నారు. ఇప్పుడు
ఎందుకు? దేవుడు వాగ్దానం పొందుకోవాలి. నా బిడ్డ దేవుడు వాగ్దానం పొందుకోవాలి. నా కుటుంబం దేవుని వాగ్దానం పొందుకోవాలి. ఒక ఆలోచన, ఒక ఆశ. నిజానికి బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానాలే. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా నడవాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, మనం ఎలా నడవాలి, మన జీవితాలు ఎలా మలుచుకోవాలి అని మనం తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కూడా వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మనలో నెరవేర్చబడాలని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానాలు ఆయన చెప్తున్నాడు, అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. ఆయన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అబ్రహాము శారమ్మ గారికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలు వచ్చేసరికి, మీదటికి ఈ కాలమున నేను మరలా మీ ఇంటికి వచ్చేసరికి నీ భార్య అయిన శారావడిలో ఒక కుమారుని చూస్తాడు అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ మరుక్షణం, ఆ మరుసటి సంవత్సరం కల్లా దేవుడు వారికి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మీరు ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్నారా? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కదా. మరి వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చిన దేవుడు మనకి నెరవేర్చలేడా? దేవుడు మీ అందరి జీవితంలో తన వాగ్దానాలను నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన తన వాగ్దానాలను, అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించే దేవుడు. అబ్రహాంతో చెప్తున్నాడు, అదే అబ్రహాంతో, అబ్రహమా, నీ సంతానమును నేను పాలు తేనె ప్రవహించే దేశమునకు, కనాను ప్రాంతానికి తీసుకుని వెళ్తా. అక్కడ ఏది కొరత చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఒక సంవత్సరం వచ్చింది, ఒక సమయం, ఒక గడియ వచ్చింది. ఆ సంవత్సరమున, ఆ గడియలో దేవుడు వారికి అక్కడ చక్కటి కార్యాలు చేసి చూపించాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు వారి జీవితాల్లో పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రశస్తమైన ఆ యొక్క కనాను ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టేటట్టుగా ఆయన చేశాడు. వాగ్దానం నెరవేర్చేవాడు ఆయన. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎలాంటివంటే వాగ్దానములను నెరవేర్చు దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషులైన మాట ఇచ్చి తప్పుతారేమో, కానీ దేవుడు ఎవరంటే తప్పేవాడు కాదు, మాట తప్పువాడు కాదు. తనిచ్చిన మాటను, తనిచ్చిన వాగ్దానమును తన బిడ్డలకు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అబ్రహామునికి, శారమ్మ గారికి, తన సంతానాలకి దేవుడు నెరవేర్చిన దేవుడు మనకి దేవుడు నెరవేర్చలేడా? ఆయన తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. దావీదుతో చెప్తున్నాడు, మందిరం కడటానికి దావీదు అన్ని రకాల సామాగ్రిని తీసుకొని వచ్చి, వస్తువులను తీసుకొని వచ్చి, వెండి బంగారాలను తీసుకొని వచ్చి, పెద్ద పెద్ద దూలాలను, కట్టడాలను తీసుకొని వచ్చి పక్కన పెడితే దావీదుకు చెప్తున్నాడు దేవుడు, ఏమని తెలుసా? దావీదా, నీ సంతానంలో నేను రాజ్యమును స్థిరపరచబోతున్నాను. హల్లెలూయా. నీ సంతానంలో పుట్టే బిడ్డతో అతని జీవితంలో నా యొక్క వాగ్దానం నేను నెరవేర్చబోతున్నా. అతని రాజ్యమును నేను శాశ్వతముగా స్థిరపరుస్తాను. దేవుడు చెప్తున్నాడు అక్కడ, అతని రాజ్యమును నేను శాశ్వతమైనటువంటి కృపను చూపించి స్థిరపరుస్తాను. అతని ద్వారా నేను చక్కటి దేవాలయమును కట్టిస్తాను. అతని సంతానమును నేను ఆశీర్వదిస్తాను. దావీదుతో చెప్పాడు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను తన కుటుంబానికి కూడా, తన బిడ్డలకు కూడా దేవుడు చూపించాడు, ఆ శాశ్వతమైన కృపను. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరంటే శాశ్వతమైన వాగ్దానాన్ని చూపించేటువంటి దేవుడు. శాశ్వతమైన వాగ్దానాలను, ఆయన వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడు. పిల్లలు, అత్యధికమైన వాగ్దానాలు వాళ్ళ జీవితంలో 1 కాదు 2 కాదండి, అత్యధికమైన వాగ్దానాలు. మీరు ఈ బైబిల్ చదివితే మీకు ఏ వాగ్దానాలు మీకు తెలుస్తాయి. దేవుడు మీకు అప్పగించే వాగ్దానాలు మీకు తెలుస్తాయి. హల్లెలూయా. దేవుడు మీకు అప్పగించే వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీకు చూపించేవాడు, వాటన్నిటిలో కూడా శీఘ్రముగా నెరవేర్చేవాడు మన దేవుడు. జెరుబ్బేలుతో ఆయన చెప్తున్న మాట, కొన్ని సందర్భాలలో వాగ్దానాలు నెరవేరటం లేట్ అవ్వచ్చేమో జెరుబ్బేలు, కొన్ని సందర్భాల్లో వాగ్దానాలు నెరవేరటం ఆలస్యం కావచ్చేమో, కానీ నేనేదైతే చెప్పానో నీతో చెప్పిన ఆ వాగ్దానము నేను తప్పక జరిగిస్తాను. హల్లెలూయా. ఇక ఆలస్యము కాకుండా నేను జరిగిస్తా. మన దేవుడు ఎవరంటే మన జీవితాలలో ఆలస్యము కాకుండా తన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు,
ఒక వాగ్దానం నెరవేరుస్తాను బాబు, ఇంకా అంతకు మించి నాకు తెలియదురా, నాకు సంబంధం లేదురా అని చెప్పనేవాడు కాదు. ఏమంటే మీ ఇంట్లో మీ కుటుంబీకులైనా మీకు ఒక మేలు చేస్తారేమో, ఒక సహాయం చేస్తారేమో, కొంచెం సహాయం చేస్తారు, కొంతకాలం చేయొచ్చేమో. కానీ మన దేవుడు ఎవరంటే అత్యధికమైన సార్లు తన వాగ్దానాలు నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఇప్పటికి కూడా తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా మన జీవితంలో అత్యధికమైన మేలులు చేస్తానే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన మన జీవితాలలో వాగ్దానాలు అభివృద్ధిని చేసి చూపించి నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము ఇందాక ముందు చెప్పాను చూసారా, అత్యధికమైన ద్వేషం, అత్యధికమైన హేయకృత్యాలు, అత్యధికమైనటువంటి దుష్కార్యాలు, అత్యధికమైన దోషం, అత్యధికమైన భారం, అత్యధికమైన కోపం, ఇలాంటివి కాకుండా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ అత్యధికమైన కార్యములు, మేలులు చేయు శక్తి గల దేవుని వైపు తిరగగలిగితే ఆయన చేసే ప్రతిదీ కూడా అత్యధికమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును మన వెనుకల్లో వర్ధిల్ల చేయునుగాక.